అసలు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా శివశక్తులకి కానీ జోగినీలకు కానీ మొన్న అయిన బలకంపేట ఎల్లమ్మ కళ్యాణంలో అవమానం జరిగిందా, ఇక్కడ చాలా మంది జోగినీలను బాగా కొట్టి లాఠీచార్జ్ చేశారు, పోతురాజులను కొట్టారు, పోలీసులే రథం ఊరేగింపు చేశారు. ఆ రథం ముందు ఒకప్పుడు కొబ్బరికాయ కొట్టి జోగాట ఆడి పక్కకు జరిగిపోతే ఆ రథం తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అక్కడ తమ్మల బాజా లేదు, వాయిద్యాలు లేవు, ఏం లేదు, పోలీస్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. రైట్, మీరు అట్లాగే చేయండి, మమ్మల్ని కూడా ఆపేస్తున్నారు. మా ఒడిబియ్యం అమ్మవారి కళ్యాణంలో ఆ చీర అమ్మవారి ఒడి మీద వేసే ఒకటి ఉండేది, అది కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఎందుకు ఈ వివక్షత? గవర్నమెంట్ అఫీషియల్గా ఇంత జరిగినాక కూడా ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏం కావాలి, లేకపోతే ఒక సమీక్ష నిర్వహించి ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్లు చాలా పెట్టారు, ఇక మేము మీటింగ్లు ఇవన్నీ వేస్ట్. మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే, ఈ సంవత్సరం అక్కడ జరిగిన అవమానానికి బలకంపేట కానీ మహంకాళి కానీ గోల్కొండలో కానీ బోనాలు మాతోనే, మీ అందరికీ తెలుసు కదా, బోనం అంటేనే మేమందరం సామూహికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే మేము ఈ సంవత్సరం మహంకాళి టెంపుల్కి బోనాలు తీసుకురావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి మా విషయాలు, మా విన్నపాలు మన్నిస్తారో, మా నీడ్స్ ఏమున్నాయో, మా కోరికలు ఏమున్నాయో, మాకేం కావాలనుకుంటున్నామో అవి అడిగి మీరు తెలుసుకొని మీరు జాతర నిర్వర్తిస్తేనే మేము రాగలుగుతాము. శ్యామలకు ఒకదానికి గ్రీన్ కార్పెట్ వేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నేను ఒప్పుకోను. చెప్పారు అట్లా కూడా, డీసీపీ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు, మీకు ఒక లైన్ ఇస్తాము, మీకు ఒక స్పెషల్ ఇది ఇస్తాము, టైం ఇవ్వమన్నారు. టైం 1 to 3 అంటారు. టైం ఎందుకు ఇవ్వాలి? మేము టైం ఎట్లా కుదురుతుంది? మాకు టైం పాసిబుల్? వరంగల్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, వాళ్ళకి బస్సులు రావాలి, ట్రాఫిక్లో ఇబ్బందులు పడతారు. మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా? మాకు కూడా టైం ఇవ్వండి. టైం ఏంటి టైం? మీరు విఐపీలకి, మంత్రులకి, మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి. వాళ్ళని పొద్దున్న నుంచి 10:30, 11 లోపు వాళ్ళని వచ్చేయమనండి. ఏ విఐపీ వచ్చినా లైన్లో రమ్మనండి. తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి? మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మొన్న పోతురాజులని, మా శివశక్తులని కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము, మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు చేస్తామండి? మాకు మీ మీద ఏమైనా పర్సనల్ గ్రడ్జా? ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము. వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో, మమ్మల్ని తీసుకెళ్లి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం. మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేము చాలా ఏళ్ళుగా చేస్తున్నాం, అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని అనట్లేదు, లక్షలాది మంది ఉన్నారు. అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక పాస్లు ఇష్యూ చేయండి. ఒక గుడికి మేము భద్రాచలంలో మేము రాముల వారి కళ్యాణం చేస్తామని అడగట్లేదండి, మాంకాలమ్మకు ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం. మా రైట్ ఇది, మాకు చేయనివ్వండి. మీరు ముఖ్యమంత్రి గారు, నా రిక్వెస్ట్, మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే, కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము దీన్ని చాలా వేయికళ్ళతో ఎదురు చూసాం. కానీ ఎవ్వరు కూడా, కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు, అయిపోతుంది. మీరెందుకు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు? శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము, సీనియర్స్కి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు వేయరండి? గుళ్ళల్లో మమ్మల్ని కూడా మెంబర్స్ వేయండి, మా శివశక్తులను కూడా మెంబర్స్ని చేయండి. మాకు కూడా రైట్ ఉంది కదా, మేము సేవ చేస్తున్నాం కదా. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.